గంగ చేతితో ఏదో సీరియస్గా మాట్లాడింది. చెప్పు బ్రో. జయ, నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు గంగ నీతో ఏదో మాట్లాడడం చూశాను. ఏం మాట్లాడింది? మాట్లాడడమే కాదు, నాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. విశ్వనాథ్ని మోసం చేస్తున్నానని, నేనసలు అతను కూతురు కానని చెప్పి నిరూపిస్తానని నాతో ఛాలెంజ్ చేసింది. అంటే నీ ముందు ఓపెన్ అయిందన్నమాట. అంత స్ట్రాంగ్గా చెప్పిందంటే ఖచ్చితంగా వాళ్ళకేదో క్లూ దొరికి ఉండాలి. అయినా నా గురించి నిజం తెలిసే ఆధారాలు ఏముంటాయి? ఆశ్రమంలో కూడా ఆధారాలు లేకుండా చేసావు కదా. చేశాను. మేబీ గంగే విశ్వనాథ్ కూతురని తెలిసే ఆధారం ఏదైనా దొరికిందా? ఆ విషయం స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథానికి మాత్రమే తెలుసు. తను కానీ జయ, నేను తర్వాత కాల్ చేస్తాను. ఆ రుద్ర ఏం చేసినా నిజం బయటపడదు, ఈ పెళ్లి ఆగదు. ఫోన్లో ఎవరండి? నా ఫ్రెండ్. ఫ్రెండా? మా అన్నయ్య గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? రుద్ర ఏం చేసినా పెళ్లి ఆగదు అంటున్నారు. నిజం చెప్పండి, ఏం చేస్తున్నారు మీరు? అసలు మీకు రుద్రాన్ని మధ్య ఏం జరుగుతుంది? మా మధ్య ఏ గొడవలు లేవు. నువ్వు అనవసరంగా ఆలోచించుకో. యాక్చువల్లీ మీ అన్నయ్యకి జయవంశీల పెళ్లి జరగడం ఇష్టం లేదు. కానీ మావయ్య గారి సంతోషం కోసం నేను ఆ పెళ్లిని జరిపిస్తానని అంటున్నాను, అంతే. అన్నయ్య కారణం లేకుండా ఏది వద్దు అనరండి. అన్నయ్యకి వ్యతిరేకంగా మీరేం చేయకండి. మీరు చిన్న చిన్న తప్పులు చేస్తే క్షమిస్తారేమో కానీ ఈ కుటుంబానికి మంచిది కాని చేస్తే మాత్రం అస్సలు క్షమించరు. నా మాట వినండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నువ్వు అనుకున్నట్లు ఏమీ జరగదు ప్రీతి. ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వు నీ ఆరోగ్యం చూసుకో. రామనాథం గారు, ನಾನು లోనకెళ్ళి చూసొస్తాను బా. రామనాథం గారు, రామనాథం గారు, రామనాథం గారు, రామనాథం గారు, రామనాథం గారు, రామనాథం గారు, రామనాథం గారు. ఇంట్లో లేనట్టున్నారే. రామనాథం గారు, రామనాథం గారు, ఎవరో పలకట్లేదేంటి? తలుపులన్నీ తెరిచే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళి ఉంటారు?
ఇంట్లో ఎవరో కనపట్లేదు బా. బా, అక్కడేదో టీ కొట్టున్నది, వెళ్ళి అడుగుదాం.